వెల్కమ్ టు హెల్దీ హ్యాబిట్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుత తరుణంలో చాలామంది అనేక రకాల జీర్ణ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. వాటిల్లో మలబద్ధకం కూడా ఒకటి. ఇది వచ్చింది అంటే ఒక పట్టాన వదిలిపెట్టదు. టాయిలెట్లో గంటల తరబడి మల విసర్జన కోసం గడపాల్సి వస్తుంది. మలబద్ధకం వచ్చేందుకు అనేక కారణాలుంటాయి. ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండటం, వేళకు భోజనం చేయకపోవటం, అతిగా మాంసం తినటం, అతిగా ఆహారం తీసుకోవటం, మద్యం సేవించటం వంటివి మలబద్ధకం వచ్చేందుకు కారణాలుగా చెప్పవచ్చు. అయితే మలబద్ధకం వచ్చిన వారు పలు సహజ సిద్ధమైన చిట్కాలను పాటించవచ్చు. దీంతో మలబద్ధకం నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లో మనకు ఫిలేసియం హంక్ అని లభిస్తుంది. ఇది పొడి మాదిరిగా ఉంటుంది. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. 1 టీ స్పూన్ స్పెలియం హస్క్ను తీసుకొని దాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కలిపి రాత్రి నిద్రకు ముందు తాగాలి. ఇలా రోజు చేస్తుండటం వల్ల మల విసర్జన సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కిస్మిస్లు అంటే చాలా మందికి ఇష్టమే. వీటిని చాలా వరకు స్వీట్లలో ఉపయోగిస్తారు. కిస్మిస్లను అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఇవి మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కిస్మిస్లను తినటం వల్ల జీర్ణ వ్యవస్థ క్లీన్ అవుతుంది. దీంతో పాటు మలబద్ధకం తగ్గుతుంది. అయితే వీటిని రాత్రిపూట గుప్పెడు తీసుకొని నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే తినాలి. ఇలా రోజు తింటుంటే మలబద్ధకం అన్న మాటే ఉండదు. మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను పెంచడంలో మనకు నెయ్యి ఎంతగానో పనిచేస్తుంది. 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కలిపి రాత్రి నిద్రకు ముందు తాగాలి. ఇలా చేయటం వల్ల పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. దీంతో మరుసటి రోజు సుఖ విరోచనం అవుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. బెల్లం కూడా జీర్ణ శక్తిని పెంచడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రోజు రాత్రి నిద్రకు ముందు ఒక చిన్న బెల్లం ముక్కను తిని ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను తాగాలి. దీంతో జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. మరుసటి రోజు ఉదయం మల విసర్జన సాఫీగా జరుగుతుంది. దీంతో మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. ఇలా ఈ చిట్కాలను పాటిస్తే మలబద్ధకం ఇట్టే తగ్గిపోతుంది. ఇక నుంచి మలబద్ధకానికి మీరు కంగారు పడాల్సిన పనే లేదు.